బద్దకిస్తుంది. అది మా మూసుకోరా. టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడా? వాచ్ ఇచ్చావా? 150 ఇచ్చుంటాడే. క్యాష్ 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 పెట్టరా అక్కడ. నీ కొట్టు నాయర్ వచ్చాడా? వాల్ క్లాక్ ఇచ్చావా? బయటికి ఇవ్వలేదు కదా. 250 ఇచ్చుంటాడే. అది కూడా పెట్టు. ఆ షో కేసులో దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా. సూపర్ ఫిగర్ వచ్చిందా? పళ్ళికి ఇచ్చిందా? 10% డిస్కౌంట్ ఇచ్చావా? నీ ఎవ్వరు నా వాచ్ 800 కమ్ముతావరా? ఆ 800 కూడా తీసిపెట్టి. ఈ సీన్ చేసిన కృషి అంటూ నా నుంచి 100 రూపాయలు దొబ్బాలని చూస్తున్నాను. ఎలా చెప్పావు మావా? పోరా పోయి పని చూసుకోపో. జస్ట్ గెట్ అవుట్ అయితే. నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. హలో, జారి పడతావు చూసుకో. సారీ సార్, థ్యాంక్ యూ. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చా. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చా. వెనకాల చూస్తూ ముందు చూడలేదు. మీ వాచ్ లో టైం ఎంత? 10:30. అవును, 5 గంటలకే షార్ప్గా వచ్చాయి. 5 గంటలకే. ఏంది చట్టమే చల్తా, పొలమే చలక. మణి, రే మణి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తానురా. కామాక్షి కూతురు సుధన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేను వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ఈలోగా కొట్టు తెరిచి ఎక్కడికైనా వెళ్తే ఊరుకోను. అర్థమైందా? ఇదెందుకురా? ఒకవేళ వర్షం పడిందంటే? రే, బయట చూస్తే ఎండ మండిపోతోంది. వానలా పడుతుందిరా. వర్షం పడితేనే కాదు, ఎండ ఎక్కువగానే తీసుకెళ్ళ. సరే, ఇంతకు ముందంతా ఎండలో వెళ్ళాను. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? మాతాజీ, లోకల్లో ఎంత కెటాస్ట్రఫీ అపాస్ట్రఫీ విత్ బెడ్ కాఫీ అట్రాసిటీ జరుగుతుందో మీకు తెలియట్లేదు. 10 నెలలు మోసి కన్నా కొడుకుని చెప్తున్నా, తీసుకెళ్ళమ్మా. రే, ఆల్రెడీ నీకు పిల్ల దొరకట్లేదని నేను దిగులుగా ఉంటే నువ్వేంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నాకున్న కాస్త నమ్మకం కూడా పోతుందిరా. ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తావు? షాప్ జాగ్రత్తగా చూసుకో. బాయ్. వచ్చేప్పుడు గొడుగు తీసుకురా, మర్చిపోయి రాకు. సరే సరే.
ఎక్స్క్యూజ్ మీ, ఆ? వాచ్ పగిలిపోయింది, So త్వరగా sad. రిపేర్ చేయాలి. Oh, really? షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, త్వరగా రారా, కస్టమర్ వెయిటింగ్, షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. రే మనీ, చెవులు దుబ్బాయా, దిగిరారా. సారీ సారీ సారీ. కాలు నేల మీద ఉంది, చేతియండి. షట్టర్ తెరిచేటప్పుడు చూసి తెరవచ్చుగా, బయట ఎవరైనా ఉంటారన్న ఆలోచన వద్దు. మీరు మీ ఇష్టానికి తెరుస్తారా? ఏదైనా అయితే? సారీ. అయ్యో ఓకే, ఏం కాలేదుగా మీకు? ఇంకా నయం, ఏం కాలేదు. అయ్యుంటే అయ్యో, ఏమైంది? ఏదైనా అయిందా? ఏమైందా? చూడండి మీరే, వాచ్ పగిలిపోయింది. మీరే పగలగొట్టారు. వాచే కదండి, ఏం పర్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. ₹1 కూడా ఇవ్వను, ఎందుకంటే మీరే పగలగొట్టారు. మీరు డబ్బులు ఇవ్వట్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. రండి ప్లీజ్. ఏంటో డ్రాగన్ చెప్పింది గుర్తుందిగా, నేను ₹1 కూడా ఇవ్వను. మళ్ళీ చెప్తున్నాను, రిపేర్కి ₹1 కూడా ఇవ్వను. ఓకే, మీరు రూపాయి కూడా ఇవ్వట్లేదు, వాచ్ ఇవ్వండి. హెచ్ఎంటి వాచ్. ఎస్ 76, భలే రేర్ కలెక్షన్ అండి ఇది. మరి తాతయ్య నాకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ఇది. ఈ వాచ్ అంటే ఆయనకి ప్రాణం, ఎవరు అడిగినా ఇవ్వరు. నేను ఆయన ముద్దుల మనవరాల్ని, చదువుకోవడానికి ఈ ఊరు వస్తున్నానని నా చేతి కట్టి పంపారు. ఇంత సెంటిమెంట్ ఉన్న వాచ్ ని మీరు అన్యాయంగా పగలగొట్టేశారు. తాతయ్య ప్రేమగా ఇచ్చారు, ఫేవరెట్ వాచ్, మీరు పగలగొట్టేశారు. ఏమండి, మీ తాతగారి వాచ్ కి ఏమీ కాదండి, ఆమె వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. మీరు అలాగే క్యాషువల్ గా జాలీగా మాట్లాడుతూ ఉండండి. మీ ముందే టూల్ కిట్ తీసి మీ తాతగారి వాచ్ ని ఏం చేస్తానో చూడండి. ఎక్స్క్యూజ్ మీ, వాచ్ పగిలిపోయింది, త్వరగా రిపేర్ చేయాలి. షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, కస్టమర్ వెయిటింగ్, వచ్చి షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. ఇక్కడ నుంచోండి, ఇప్పుడు వచ్చేస్తాడు ప్లీజ్. మీరు ఇక్కడ నుంచోండి, ఒక 2 steps బ్యాక్. కాళ్ళతో కాటు నేయడానికి నేను ప్రేమ కొట్లు ప్రభుదేవానా? ఒక బండి చిన్న ఉండలేదు. ఏయ్ ఛీ, గబ్బుగా నువ్వా? అందమైన అమ్మాయి ఎదురా. అది హెచ్ఎంటి వాచ్ S76 మోడల్, గ్లాస్ పగిలిపోయిందని వచ్చారు కదా? నీకెలా తెలుసు నా వాచ్ పగిలిపోయింది? రిపేర్ కోసమే వచ్చానని. ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు మామూలు విషయం. ఈ ఏరియాలో ఎక్కడ వాచ్ పగిలా నాకు వినిపిస్తుంది. యా ప్లీజ్ కమ్ ఎంటర్ ద డ్రాగన్. ప్లీజ్ ప్లీజ్ కమ్. ఏయ్ నువ్వు పో మ్యాన్, పని చూసుకో ప్లీజ్. వాచ్ ఇస్తాను. అలాగా, ఈ వాచ్ చాలా సెంటిమెంటల్ వాచ్ కదా? అవును, మీకెలా తెలుసు? ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు చాలా మామూలు విషయం. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇది మీ తాతగారి ఫేవరెట్ వాచ్ కదా? దీన్ని ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ఊరి నుంచి మీరు చదువుకోవడానికి వస్తున్నప్పుడు దీన్ని ఆశగా మీ తాతగారు మీకు ఇచ్చారు. వాచ్ మెకానిక్ మేడం, ఇదంతా నాకు చాలా మామూలు విషయం. జనరల్ గానే నాకు జనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ. వాచ్ పెద్దగా రిపేర్ అవ్వలేదు, గ్లాస్ మారిస్తే చాలు. కరెక్ట్ గా మన ఇద్దరం ఒక 2 o'clock మీట్ అయితే ఓకే అనుకుంటా. మధ్యాహ్నం 2 గంటలకి షార్ప్ గా. ఏంటమ్మా మాట్లాడవేంటి? ఇవాళ శుక్రవారమా? ఏంటి కోపమా? కోపం అయితే 2 సార్లు దగ్గు చూద్దాం.
మర్చిపోయానా తాతయ్య బర్త్డే పక్కన ఉన్నారా ఇవేవేవో సారీ హ్యాపీ బర్త్డే ఐఎమ్ సారీ చిట్టి తాతయ్య కదా క్షమించాలంటే 2 సార్లు తగ్గు చూద్దాం సరే 6:1 కి కరెక్ట్ గా ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తాలి ఓకే హ్యాపీ హ్యాపీ బర్త్డే బాయ్ ఏమైందండి ఆల్ ఓకే తాతయ్య బర్త్డే ఏదో ఆలోచనలో ఉండిపోయాను డేట్ మర్చిపోయాను వాచ్ ఇప్పుడు రెడీ అవుతుంది చెప్పేగా 2 o'clock షార్ప్ గా కొత్త క్లాస్ మార్చి రెడీగా ఉంచుతా 4 ముఖ్యమైన పని ఉంది 2 o'clock షార్ప్ గా ఇచ్చేస్తారు కదా షార్ప్ గా 2 o'clock ఎవరైనా మనిషిని పంపించరుగా మీరే వచ్చి తీసుకుంటారు లేదు నేనే వస్తాను ఓకే థాంక్యూ సో మచ్ సార్ మన ప్రయోగం ఆపకుండా కొనసాగిద్దాం నా ఐడియా ఏంటంటే బెస్ట్ డిజైన్ న్యూ టాలెంట్ రోలెక్స్ ఇది ఫ్యాన్సీ డ్రెస్ పర్వాలా హాయ్ రండి మీకోసం వెయిట్ చేస్తున్నా బయటికి వెళ్తున్నారా ఏ లేదే లేదు పొద్దున్న ఒక డ్రెస్ ఇప్పుడు ఒక డ్రెస్ బయటికి వెళ్తున్నట్టు వెయిటింగ్ అని చెప్పారు కదా యు నో ఐ యామ్ ఎ వాచ్ మెకానిక్ ఇదంతా నాకు మామూలు విషయం కూర్చోండి ప్లీజ్ డస్ట్ ఎక్కువగా ఉంది లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ది టేబుల్ ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి అన్ని మీకు వచ్చినవా యా వాచ్ మెకానిక్ కదా దీస్ థింగ్స్ ఆర్ నాకు చాలా మామూలు విషయాలు ఎక్స్క్యూజ్ మీ యా కొంచెం అర్జెంట్ వాచ్ Yeah, రెడీ ready, అయితే ఎంత అయింది డబ్బులు ఏం ఇవ్వట్లేదు చిన్న రిపేరే అదే వద్దు చెప్పండి ఎంత అయింది అయ్యో ఓకే అండి ఓకే ఇఫ్ యూ ఇన్సిస్ట్ బిల్ ప్రిపేర్ చేస్తాను మీ గుడ్ నేమ్ ప్లీజ్ ఏంటి మీ పేరు బిల్లులో పేరు రాయాలి కదా యువర్ నేమ్ సత్య సత్య సచ్ స్వీట్ నేమ్ ఓకే మీ మొబైల్ నంబర్ ఎందుకు ఏం లేదు క్యాషువల్ గా ఓ జనరల్ నాలెడ్జ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కస్టమర్ ఎంత కేర్ ఎంత చెప్తే నేను త్వరగా వెళ్ళాలి యా షూర్ కత్తితో టైర్నింగ్ వచ్చడం క్యాషువలా వాచ్ మెకానిక్ కనుక నేను ఏమంటున్నావయ్యా నువ్వు కరెక్ట్ గా చేంజ్ ఇచ్చానంటే ఏమైందండి వాచ్ మెకానిక్ మేడం ఇలా నాకు మామూలుగా జరుగుతుంటుంది ఓకే యా దిస్ ఇస్ ఊపిరి యామో మీ వాచ్ రెడీ ఓ పర్ఫెక్ట్ చేంజ్ థ్యాంక్స్ 1 సెకండ్ మీ వాచ్ అయ్యో ఇది నా వాచ్ కాదండి నా వాచ్ లో డేట్ అది ఉండదు కాదండి ఇది మీ వాచే ఉదయం మీరు ఫోన్లో తాతగారితో మాట్లాడేటప్పుడు బర్త్ డేట్ మర్చిపోయిందని చెప్పారు కదా అందుకని నేనే కొత్తగా మీకోసం డేట్ సెట్ చేశాను హోప్ యు లైక్ ఇట్ చాలా థ్యాంక్స్ అండి యా ఐ వాచ్ మెకానిక్ ఇది నాకు చాలా మామూలు విషయం అండి ఓకే ఓకే బాయ్ అయ్యో ఏంటి 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 ఏమైంది ఏమైంది టైర్ పంక్చర్ అయింది నేను వచ్చినప్పుడు బాగానే ఉంది ఈ ఏరియా చాలా డర్టీ చండాలమైన ఏరియా అండి గాల్లో క్లోరోఫామ్ హిమోగ్లోబిన్ ఎక్కువైపోయిందని చెప్తుంటే ఎవరు వినలేదు
ఏమండి అటు చూడండి బైక్ టైర్ చూస్తుంటే ఎవడో పచ్చగల స్క్రూ డ్రైవర్తో కష్టపడి కుచ్చి పంచర్ చేసినట్టు కనిపిస్తోంది. ఛే, ఈ ఎల్ఐసి వాడు విఎంసి వాడు ఏమైపోయారు ఈ ఏరియాలో? ఇదంతా మీకెలా తెలుసండి? జనరలీ అప్పుడు చెప్పాను కదండి, జనరలీ నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని. దిగులు పడకండి, బైక్లో నేను డ్రాప్ చేస్తా. లేదు పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. కాదండి, ఎంత కష్టపడి గుచ్చి పంచర్ అదే పంచర్ అయింది, మీకు కష్టంగా ఉంటుంది. అది నా షాప్ దగ్గర జరిగిందండి, నేను డ్రాప్ చేస్తానండి. యా లేదు మీకెందుకు? అయ్యా ఇందులో ఏముంది, ఐఎమ్ వాచ్ మేకర్, ఇదంతా నాకు చాలా మామూలు విషయం అండి. నేను డ్రాప్ చేస్తానండి ప్లీజ్. ఎలా చెప్పాలో. ఏమండి ఏమైంది? ఒక ముఖ్యమైన చోటికి వెళ్ళాలి, అందుకే ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చాను. టెస్ట్ చేసుకోవాలి, హాస్టల్కి వెళ్దాం అనుకున్నాను కానీ టైం లేదు. అంతే కదా, అమ్మున్నారు, మా ఇల్లు పైనే ఉంది, లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకోండి ప్లీజ్. ఇది మీల్ అనుకోండి, రండి లోపలికి చాలా రండి. థ్యాంక్స్. రండి మీల్ అనుకోండి. థ్యాంక్స్. హై కరెక్ట్గా కుడికాలు పెట్టి